నిన్న మన బీజేపీ మండల అధ్యక్షుడు గోపిటి శ్రీనివాసరెడ్డి పాదయాత్ర అని ఒకటి బూటకాపు పాదయాత్ర మోపి వేసుకొని సోమన్నగుట్ట నుండి షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. దానికి రైతులందరూ రావాలా, చెరుకు రైతులందరూ రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. రైతులు కానీ చెరుకు రైతులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీని నెరవేరుస్తుందని నమ్మకం ఉంచి పాదయాత్రలో రైతులు అనే వాళ్ళు ఎవ్వరు కూడా నిన్న పాల్గొనడం జరగలేదు. రైతులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉన్నది. దీనికి నిన్న గోపిటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ దగ్గర బ్యార్జీలు పెట్టుకొని తిరుగుడు కాదు, నరసింహారావు గారు మాట్లాడు కాదు, ప్రతి విలేజ్ నుంచి మీరు పాదయాత్ర చేసినామని మీరు చెప్పుకుంటున్నారు, మీరు మాటల మందమే ఉన్నారు కానీ చేతలు చేయడం లేదని మాట్లాడడం జరిగింది. బాబు నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకో, మేము ఎన్ని రోజులు పాదయాత్ర చేసినామనేది నువ్వు తెలుసుకొని మాట్లాడు. నువ్వు లేకపోతే మాట్లాడకు, నువ్వు తెలుసుకొని మాట్లాడే, నువ్వు సబ్జెక్టు బట్టి మాట్లాడు. నీకు ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది, 10 ఏళ్ళ నుంచి మరి నీకు పాదయాత్ర యాదికి రాలేదా? ఈడ ఉన్న రైతుల ఆదికి రాలేదా? చెరుకు రైతుల ఆదికి రాలేదా? రేపు ఈ 15-20 రోజులలో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మీరు దాన్ని అవగాహన చేసుకొని ఈ పాదయాత్ర అనేది మీరు దీన్ని ఒక రాజకీయ కుట్రను మీరు చేసుకొని ఈ పాదయాత్ర అనేది ముందట పెట్టుకున్నారు. అయితే మరి మీరు చేసేది ఉంటే అప్పుడే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కేంద్రంలో, మరి అప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేవా? అరవింద్ ఏమో బ్యాండ్ పేపర్ రాసి ఇచ్చి జాడ లేకుండా పోతాడు, ఫ్యాక్టరీ సొంతంగా నడిపిస్తానేటోనేమో అడుగులు లేదు. ఇవాళ వచ్చి దాదాపు ఒక 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, దానిపైన మీరు విరుచుకపడి రేవంత్ రెడ్డి ఇక్కడ బస చేసిండు, మాట ఇచ్చిండు, తెరాలా అని అంటే అదేమన్నా చిన్న ఇల్లు కట్టుడు అనుకుంటురా? దాదాపు దానికి కొన్ని వేల కోట్ల డబ్బులు అవసరం ఉంటుంది. దానికి సరిపడంత 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం తీసుకొని బరాబర్ దాన్ని రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాడు. ఈ రైతులందరికీ మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ జై కాంగ్రెస్.